శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భుక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 49వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 50వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच ततो रामस्य तत्कर्म श्रुत्वा राजा युधिष्ठिरः విస్మయం పరమం గత్వా ప్రత్యువాచ జనార్దనం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజు రాజా, పరశురాముడి యొక్క చరిత్రను విన్న తర్వాత ధర్మరాజు చాలా ఆశ్చర్యపడి కృష్ణ భగవానుడితో అన్నాడు, అహో రామస్య వా స్నేయ చక్రస్యేవ మహాత్మనా విక్రమో యుద్ధాయేన క్రోధాన్నిక్షిత్రయా కృత. కృష్ణ మహాత్ముడైన పరశురాముడి యొక్క పరాక్రమం ఇంద్రుని పరాక్రమం లాంటిదిగా కనపడుతుంది. అతను క్రోధంతో భూమిని క్షత్రియ రహితం చేశాడు కదా. గోభి సముద్రేణ తథా గోలాంగూల రక్ష వానరై గుప్తా రామ భయోద్విగ్న క్షత్రియానాం కులోద్వహ. పరశురాముడి భయంతో క్షత్రియుల వంశాంకురాలను గోవులు, సముద్రం, కొండముచ్చులు, ఎలుగుబంట్లు, కోతులు ఇవి రక్షించాయి. అహో తజ్ఞోన్ లోకోయం సభాగ్యాశ్చ నరా భూయి అత్ర కర్మే దృశం ధర్మ్యం ద్విజేన కృతముచ్యత. మనుష్యలోకం ధన్యమైందయ్యా. నరులంతా కూడా భాగ్యశాలులు అయ్యారు. ఆ కశ్యప బ్రాహ్మణుడు ఇటువంటి ధర్మకృత్యం చేశాడు కదా. తతో వృత్తౌ కథాంతాత తావచ్యుత యుధిష్ఠిరౌ జగ్మతుర్యత్ర గాంగేయ శరతల్పగత ప్రభువు. ఇలా చెప్పుకుంటూ కృష్ణ ధర్మంజులు ఇద్దరు కూడాను మెల్లగా భీష్ముడున్న అంపశయ్య దగ్గరికి వచ్చారు. తతశ్చే దదృశీర్భీష్మం శరప్రస్త్రశాయనం స్మరస్మి జాల సంవీతం సాయం సూర్య సమప్రభము. అక్కడ అంపశయ్య మీద శయనించి ఉన్న భీష్ముడిని చూశారు. అప్పుడు భీష్ముడు తన కిరణ సమూహంతో ఆవరింపబడిన సాయంకాల సూర్యుడిలాగా ఉన్నాడు. ఉపాస్యమానం మునిభిః దేవైరివ శతక్రతుం దేశే పరమధర్మిష్టే నదీ మోఘవతి మమ. దేవతలు ఇంద్రుని కొలుస్తున్నట్టుగా మునీశ్వరులందరూ కూడా భీష్ముడిని సేవిస్తూ ఓఘవతి నదీ తీరంలో పరమధర్మిష్టమైన ప్రదేశంలో ఉన్నారు. దూరాదేవా తమాలోక్య కృష్ణో రాజోచ ధర్మజాః చత్వారః పాండవాశ్చైవ తేజసారద్వతాదయ అవస్కంజాధవాహేభ్యః సంయమ్య ప్రచలం మనః ఏకీకృత్యేంద్రియ గ్రామం ఉపతస్తుర్మహాముని. కృష్ణుడు, ధర్మరాజు ఏంటి పాండవులందరూ కృపాదులు దూరాన్ని నుంచే భీష్ముడిని చూశారు. తమ తమ వాహనాలు దిగారు. జారిపోయే మనసును బిగబట్టి ఇంద్రియాలను ఒక చోటికి చేర్చి మహర్షులను సమీపించారు. అభివాద్యతు గోవింద సాత్యకిస్తే చ పార్థివ వ్యాసదీన్ ఋషి ముఖ్యాంశ గాంగేయం ఉపతిష్ఠే. గోవిందుడు, సాత్యకి, ఇతర రాజన్యులు, వ్యాసాది మహర్షులు భీష్ముడికి నమస్కరించారు. ఆ గాంగేయుడికి తతో వృద్ధం తథా దృష్ట్వా గాంగేయం యదు కౌరవ పరివార్య తతః సర్వే నిషేధు పురుషశభ. అలా శయనించి ఉన్న వృద్ధుడైన భీష్ముని యాదవ, కౌరవ శ్రేష్ఠులంతా కూడా చూసి అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. కౌరవులంటే
పాండురాజు తనయులు కూడా కౌరవుల కిందే లెక్క, కురువంశానికి సంబంధించిన వాళ్ళు అని అర్థం. అటు ధార్తరాష్ట్రులు కానీ ఇటు పాండవులు కానీ వీళ్ళ పూర్వీకుడు కురు మహారాజు, ఆయన పేరున వంశం పేర్కొనబడుతుంది. కాబట్టి ఇక్కడ యదు కౌరవాహ అని ప్రయోగించారు వ్యాసులు వారు. ఇక్కడ కౌరవులు లేరు, చనిపోయారు అందరూ. ఇక్కడ ఉన్నది ఎవరు? పాండవులు. పాండవుల్ని కౌరవాహ అని సంబోధించాడు అంటే దాని అర్థం అదనమాట. యాదవ కౌరవ శ్రేష్ఠులంతా కూడా చూసి అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. తతో నిశామ్య గాంగేయం శామ్యమానం ఇవానలం కించిద్దీనమనా భీష్మం ఇతి హోవాచ కేశవ. అప్పుడు కృష్ణుడు కొద్ది దీన మనసుతో భీష్ముడికి తన్ను ఎరిగించుకొని, అంటే ఆయన దీనిలో ఉన్నాడు పరమాత్మ జ్ఞానంలో, అగ్నిహోత్రుల్లాగా ఉన్న భీష్ముడితో అన్నాడు, కచ్చిత్ జ్ఞానాని సర్వాణి ప్రసన్నాని యథా పురా కచ్చిన్నవ్యాకులా చైవ బుద్ధిస్తే వదతాంబరా. ఓ మహానుభావ, నీకు పూర్వంలాగా జ్ఞాన విషయాలన్నీ గుర్తున్నాయా? నీ బుద్ధి కలుషం కాకుండా ఉన్నదా? శరాభిఘాత దుఃఖాత్తే కచ్చిద్గాత్రనూయతే మానసాదపి దుఃఖాద్భి శారీరం బలవత్తరం. బాణపు దెబ్బల బాధతో నీ దేహం నొప్పి పెట్టడం లేదు కదా. మనోదుఃఖం కన్నా శరీర వేదన బలవత్తరమైంది కదా. వరదానాత్ పితుః కామం ఛందం మృత్యురసి ప్రభో శాంతనోర్ధర్మ నిత్యస్య సత్తే తన్మమ కారణం. ధర్మనిత్యుడు తండ్రి అయిన శాంతనుడు ఇచ్చిన వరం వల్ల నువ్వు స్వచ్ఛంద మరణం పొంది ఉన్నావు. స్వచ్ఛంద మరణం అనే ఒక వరాన్ని పొంది ఉన్నావు. ఇది నీ తండ్రి వరదానమే కాని నాదేవి లేదు ఇందులో. సుసూక్ష్మోపి తు దేహే వై శల్యో జనయతే రుజం కిం పునః శరసంఘాతై చితస్య తవ పార్థివ. రాజా, శరీరంలో చిన్న ముళ్ళు దిగితేనే ఎంతో బాధ కలుగుతుంది. ఇన్ని బాణాలు గుచ్చుకున్న నీ విషయం వేరే చెప్పాలటయ్యా. కామన్నైతత్తవాఖ్యేయం ప్రాణినాం ప్రభవాప్యయో ఉపదేష్టం భవాన్ శక్త దేవానామపి భారత. ప్రాణుల జనన మరణాల గురించి అన్నీ నీవే బాగా ఎరుగుదు. దేవతలకు కూడా చెప్పగల సమర్థుడివి నువ్వు. అటువంటి నీకు మేము చెప్పాల్సిన అవసరం లేదయ్యా. యచ్చభూతం భవిష్యంచ భవచ్చ పురుషర్షభా సర్వం తజ్ఞాన వృద్ధస్య తవ భీష్మ ప్రతిష్ఠితం. నువ్వు జ్ఞానవృద్ధుడయ్యా. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నీ బుద్ధిలో నిలిచి ఉన్నాయి. సంహారశ్చైవ భూతానాం ధర్మస్య చ ఫలోదయ విదితస్తే మహాప్రాజ్ఞ త్వం హి ధర్మమయో విధి మయో నిధి. ప్రాణుల వినాశనం, ధర్మఫలం కలిగే సమయం అంతా నీకు తెలుసు. నువ్వు మహాప్రాజ్ఞుడివి, ధర్మమైన పెద్ద నిధివి నువ్వు. త్వాం హి రాజ్యే స్థితం స్వీతే సమగ్రాంగమరోగిణం స్త్రీ సహస్రై పరివృతం పశ్యామి ఓర్ధ్వరేతసిం. సమృద్ధమైన రాజ్యం అందున్నట్లు, పరిపూర్ణమైన అవయవాలతో, రోగం లేకుండా ఉన్నట్లు, వేల కొలది స్త్రీలతో నిండిన ఊర్ధ్వరేతస్సుడిగా ఉన్న నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందంటే, ముల్లోకాల్లో కూడా నీలాంటి సత్యధర్మ వీరుడు లేడు. ఋతే శాంతనవాద్ భీష్మాత్ త్రిషు లోకేషు పార్థివ సత్యధర్మాన్ మహావీర్యాత్ సూరాధర్మైక తత్పరాత్ మృత్యుమ ఆవార్య తపసా శరసంస్థరశాయన నిసర్గ ప్రభవం కించిత్ నచతానుశ్రమ. నీలాంటి సూర్యుడు లేడు, నీలాంటి ధర్మైక తత్పరుడు లేడు. ఇలా శరతల్పం మీద శయనించి ఉన్న నిన్ను తప్ప మరొక్కడిని ఇంతవరకు చూడలేదు. మనస్సుతోటే మరణాన్ని నిలిపివేశావు నువ్వు. సత్యే తపసి దానే చ యజ్ఞాధికరణే తథా ధనుర్వేదే చ వేదే చ నీచాంచైనానురక్షణే అనృశంసం సుచిందాంతం సర్వభూతహితేరథం మహారథం తత్సదృశం న కంచిదను సుశ్రమ.
సత్యం, తపస్సు, దానం, యజ్ఞం వీటిని ఆచరించడంలో ధనుర్వేదం, వేదం, నీతి అనే వారి రక్షణలోను, అనృశంసత, శుచిత్వం, నిగ్రహం, సర్వభూత దయ కల వారిలోను నీ వంటి మహారథుని మరొక్కడిని ఎవరిని కూడా చూడలేదు, వినలేదు. త్వం హి దేవాన్ సగంధర్వాన్ అసురాన్ యక్షరాక్షసాన్ శక్తస్వేకరథేనైవ విజేతున్నాత్ర సంశయ. ఎవ్వరి సహాయం లేకుండా నువ్వు నీ రథం మీద ఎక్కి ఎవరినైనా, గంధర్వులనైనా, దేవతలనైనా, అసురులనైనా, యక్షులనైనా, రాక్షసులనైనా గెలవగలవయ్యా, ఇందులో సందేహం లేదు. సత్వం భీష్మ మహాబాహో వసూనాం వాసనోపమహ నిత్యం విప్రై సమాఖ్యాత నవమో నవమో గుణై. అటువంటి నీవు వసువుల్లో వాసవుడితో సమానుడివి. వసువుల అంశాలతో కూడిన 9వ వసువు అని, గుణాల చేత వారికి ఏమి తగ్గని వాడవని నిత్యం నిన్ను బ్రాహ్మణులు ప్రశంసిస్తూ ఉంటారయ్యా. అహంచత్వాజి అభిజానామి యస్త్వం పురుష సత్తమ త్రిదశేష్వపి విఖ్యాత త్వం శిక్షా పురుషోత్తమ. నేను కూడా నిన్ను బాగా ఎరుగుదు. నువ్వు పురుషుల్లో మంచివాడివి, దేవతల్లో కూడా నువ్వు ప్రసిద్ధుడివి, శక్తితో నువ్వు పురుషోత్తముడివి. మనుష్యేషు మనుష్యేంద్రాన దృష్టో నచమే స్మృత భవతో వా గుణైర్యుక్త పృథివ్యాం పురుష క్వచిత్. ఓ మహానుభావ, మనుష్యేంద్రుడు ఈ మనుష్యుల్లోనూ నీ గుణాల వంటి గుణాలతో కూడిన పురుషుని భూమి మీద ఎక్కడా మరొకరిని చూడలేదు, వినలేదు. త్వమి సర్వగుణైరాజాన్ దేవానప్యతిరిచ్యసే తపసాహి భవాన్ శక్త స్రష్టం లోకాంశరాచరా. నువ్వు సర్వగుణాల్లో కూడా దేవతలను కూడా మించిపోయావు. తపస్సుతో, నీ తపస్సుతో చరాచర లోకాలని కూడా సృష్టించగలవు నువ్వు. కిం పునశ్చాత్మనో లోకాన్ ఉత్తమాహమత్తమై గుణై తదస్య తప్యమానస్య జ్ఞాతీనాం సంక్షయేన వై జ్యేష్ఠస్య పాండుపుత్రస్య శోకం భీష్మానుద. ఇక ఉత్తమ గుణాలతో ఉత్తమ లోకాలను సృష్టించుకోగలవని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత భీష్మ, జ్ఞాతులంతా చనిపోవడంతో దుఃఖంతో కుమిలిపోతున్న ధర్మజుడి యొక్క శోకాన్ని తొలగించవయ్యా, దానికోసమే నీ దగ్గరికి వచ్చాం మేము. ఏ హి ధర్మ సమాఖ్యాత చాతుర్వర్ణస్య భారత చాతురాశ్రమ్య సంయుక్త సర్వే తే విదితాస్తవ చాతుర్విద్యే చ ఏ ప్రోక్త చాతుర్హోత్రే చ భారత. 4 వర్ణాల వారికి, 4 ఆశ్రముల వారికి చెప్పబడిన ధర్మాలన్నీ కూడా నీకు తెలుసు. చతుర్విద్యలకు, 4 యజ్ఞాలకి సంబంధించిన ధర్మాలన్నీ కూడా నీకు తెలుసు. యోగే సాంఖ్యేచనయత ఏ చ ధర్మ సనాతన చాతుర్వర్ణస్యోక్త ధర్మో నస్మ విరుధ్యతే సేవ్యమాన సవయ్యాఖ్యా గాంగేయ విదితస్తవ. యోగంలోను సాంఖ్యంలోను నియతాలైన సనాతన ధర్మాలన్నీ కూడా నీ వెరుగుదు. 4 వర్ణాల ధర్మాలు మంచి వ్యాఖ్యానంతో అన్వయిస్తే ఎలా పరస్పర విరుద్ధంగా ఉండవో కూడా నీకు తెలుసు. ప్రతిలోమా అప్రసూతానాం వర్ణానాంచైవ యస్మృత దేశ జ్ఞాతి కులానాంచ జానీషే ధర్మలక్షణం వేదోక్తయస్య శిష్టోక్త సదైవ విదితస్తవ. ప్రతిలోమంగా ఏర్పడ్డ వర్ణాల గురించి, వారిలో పుట్టిన వారిని గురించి, దేశ జాతి కులాల గురించిన ధర్మలక్షణం అంతా కూడా నువ్వు ఎరిగిన వాడివి. వేదం చెప్పిన ధర్మం కూడా నీకు తెలుసు, శిష్టులు చెప్పిన ధర్మం కూడా తెలుసు. ఇతిహాస పురాణార్థాకాక్షేణ విదితాస్తవ ధర్మశాస్త్రంచ సకలం నిత్యం మనసి తే స్థితం. ఇతిహాసాల యొక్క, పురాణాల యొక్క అర్థం అంతా కూడా పూర్తిగా నీకు తెలుసు. ధర్మశాస్త్రం అంతా నిత్యం నీ మనసులోనే ఉంటుంది. ఏ కేచన లోకేస్మిన్ అర్థా సంశయకారక తేషాం చేత నాస్తి లోకే త్వదన్య పురుషర్షభ. లోకములో ఉన్న సందేహాలన్నిటికీ కూడా నువ్వు తప్ప తీర్పరి మరొకడు లేడు. సపాండవేయస్య మనః సముద్ధితం నరేంద్ర శోకం వ్యపకర్ష మేధయా భవద్విదా ఉత్తమ బుద్ధి విస్తరా విముఖ్యమానస్య వరస్య నరస్య శాంతయే. అంతటి నువ్వు
ధర్మనిజుని మనసులో కలిగిన శోకాన్ని నీ బుద్ధి బలంతో తీసివేయవయ్యా. విస్తరించిన బుద్ధి వైభవం గల నీ వంటి వాళ్లే మోహంలో పడిపోతున్న నరునికి శాంతి చేకూరుస్తారు సుమా. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి కృష్ణవాక్యే 50తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 50వ అధ్యాయం. రేపు 51వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.